సో ఈ వీడియో వచ్చేసి మేము నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాము. అండ్ నేను ఫస్ట్ వరలక్ష్మి పూజ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. యాజ్ మా అత్తయ్య వాళ్ళకి ఆనవాయి లేదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకోమన్నారు. సో ఇది వచ్చేసి నేను లైక్ హైదరాబాద్ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళాను అనమాట. సో అక్కడి నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అదే ఉంటుంది ఈ వీడియో అంతా. సో మేము హైదరాబాద్ నుంచి వెనస్డే నైట్ స్టార్ట్ అయ్యాం. సో థర్స్డే మార్నింగ్ కాకినాడలో దిగినాము. సో మా అత్తయ్య వాళ్ళది కాకినాడ. సో మాకు ఫ్రైడే పూజ కాబట్టి థర్స్డే మేము రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాం. థర్స్డే ఇండిపెండెన్స్ డే కాబట్టి నాకు ఇంకా మా హస్బెండ్కి ఇద్దరికి ఆఫ్ హాలిడే అనమాట. సో మంచిగా థర్స్డే దిగి అన్నీ మంచిగా అరేంజ్ చేసుకుని తర్వాత చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో యాక్చువల్గా థర్స్డే మార్నింగ్ దిగినాక మంచిగా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుని సో మళ్ళీ ఈవినింగ్ మేము స్టార్ట్ అయినామన్నమాట మా ఇంటికి. సో ఇది వచ్చేసి గోదావరి నా ఫేవరెట్, ఎప్పుడు మిస్ అవ్వను అసలు. ఎంత నిద్రలోనే అసలు లేచి నేను ఈ గోదావరిని చూస్తానమాట. సో చిన్నప్పటి నుంచి ఏదో ఒక తెలియని ఆనందం అనమాట. ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు. బట్ ఆ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో నేను ఇంకా మా హస్బెండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. వీ డోంట్ నో బట్ వీ లవ్ ట్రైన్ జర్నీస్ అనమాట. మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ ట్రైన్ దాన్ బస్ అనమాట. సో నేను తర్వాత క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయ్యాయి నేను తీసినవి. సో ఈ డైరెక్టర్స్ ఈవినింగ్ అనమాట. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి మేము వచ్చినామన్నమాట. సో మా ఊరు వచ్చేసి బెండపూడి, అన్నవరం దగ్గర అన్నమాట ఇది. సో మీకు ఈ వీడియోలో లాస్ట్లో కనిపిస్తూ ఉంటుంది ద ప్లేస్ వే మై హార్ట్ వాజ్. సో నేను పుట్టింది పెరిగింది అంతా కూడా బెండపూడి అనమాట. సో చదువు కోసం అని చెప్పేసి నేను నా స్టడీస్ కోసం కాకినాడ ఇట్లా యానం దగ్గర వెళ్ళున్నాను తప్ప హాస్టల్లో. బట్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ టోటల్ ఎట్ బెండపూడి అనమాట. సో ఇది వచ్చేసి నా సింపుల్ కైండ్ ఆఫ్ ఎ డెకోర్ అనమాట. మా మమ్మీ మంచిగా నేను డెకోర్ చేస్తే మా మమ్మీ మిగిలిన థింగ్స్ అన్నీ మా మమ్మీ అరేంజ్ చేసుకున్నారు. మా అమ్మమ్మ మంచిగా దేవుడి కోసం ప్రసాదాలు చేసినారనమాట. సో శనగలు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రసాదాలను చేసినారనమాట. సో యాక్చువల్లీ ఈ డెకోర్ అనేది కూడా అసలు ప్లాన్లో లేదనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ చేసినాం కాబట్టి ఇంక మాకు వేరే టైం లేక ఉన్నవి తీసుకుని వచ్చాను అనమాట హైదరాబాద్ నుంచి. నేను బేసిక్గా నాకు ఇష్టం అనమాట ఇట్లాంటివన్నీ. సో లాస్ట్ ఇయర్ వినాయక చవితి కోసం ఉన్నవన్నీ ఇక తీసుకొచ్చాను అనమాట. సో అదే ఇక్కడ పెట్టేసినాను. సో పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో మా పూజారి గారు ఎవరైతే మా పెళ్ళి అందరి పెళ్ళి చేస్తున్నారో ఆయనే వచ్చున్నారనమాట పూజ చేయించడానికి. సో ఫస్ట్ వ్రతం కాబట్టి చాలా అంటే చాలా మెమొరబుల్గా, చాలా అంటే చాలా ఆనందంగా హ్యాపీ గడిచిందనమాట అసలు. సో ఇక్కడ నేను మీకు ఎట్లనే నేను తీసుకున్న ఫొటోస్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ది కదా ఆబ్వియస్లీ ఎంత కదనుకున్నా కొంచెం స్పెషల్గా ఉండాలని అనిపిస్తుంది. సో అందుకే జస్ట్ లైక్ డ్రేప్ 2 సారీస్, ఒక హాఫ్ సారీ ఇంకా ఒక శారీ అనమాట. సో దట్స్ మై హస్బెండ్. సో తను కూడా వచ్చినారు నాతో పూజ చేయడానికి. సో నేను ఉండిపోయినాను అనమాట. అంటే ఇంకా ఆగస్ట్ 16th పూజ అయింది కదా, ఆగస్ట్ 22nd మా హస్బెండ్ వాళ్ళ కజిన్ది పెళ్ళి ఉందనమాట. సో మళ్ళీ ఏం వెళ్ళి వస్తామో 1 week అని చెప్పేసి నేను ఉండిపోయాను. బట్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కంపల్సరీ అటెండ్ చేయాలన్నమాట. సో మా ఇద్దరిది కూడా హైబ్రిడ్ మోడల్. నేను మండే ట్యూస్డే వెళ్తే సరిపోతుంది ఆఫీస్కి, తను మండే ట్యూస్డే వెన్స్డే వెళ్ళాలన్నమాట ఆఫీస్కి. సో నేను వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగిన 10 daysకి కూడా. సో దే అగ్రీడ్, మా ఆఫీస్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. మళ్ళీ వెళ్ళి ఏమొస్తాంలే 2 days కోసం అని. సో బట్ పాప మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒప్పుకోలేదన్నమాట. కంపల్సరీ దే నీడ్ టు కమ్ టు ఆఫీస్. అంటే 3 days లీవ్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్ ఇంకా ఇది ఆగస్టే కదా, సో స్టిల్ 4 months ఉన్నాయి కదా. సో వీ డోంట్ నో లైక్ ఒకళ్ళు నిజంగా అవసరం అవుతే లీవ్స్ అప్పుడు కష్టం కదా. సో అందుకు తను వెళ్ళిపోయినారనమాట హైదరాబాద్కి. సాటర్డే స్టార్ట్ అయిపోయారు, పూజ అయిపోయినాక నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయారు. సో నేను ఆ నెక్స్ట్ సాటర్డే స్టార్ట్ అవుతానమాట. సో అరౌండ్ 24th ఆ టైంకి నేను స్టార్ట్ అవుతా. అంటే కొంచెం 25th నా ట్రైన్ ఎంత లేట్ అయినా పర్లేదు, 26th ఆరాంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. సో అది మా ప్లాన్. సో ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మెమొరీ కోసం అనమాట. లైక్ రేపు తర్వాత ఎవరికైనా చూపినీకన్నా లైక్ మా పిల్లలు పుట్టినాక సో వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చూపించడానికి సరదాగా ఉంటుంది కదా. లైక్ హౌ డు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నావు ఏంటి అంటే చెప్పడం కన్నా చూపిస్తే దే ఫీల్ సమ్ హౌ బెటర్ కదా, బెటర్ ఇన్ ద సెన్స్ కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా చేసినామని ఇట్లా వీడియో కింద క్యూరేట్ చేసినాను అనమాట. పిక్స్ ఇంకా చిన్న స్మాల్ స్నిప్పెట్స్ తీసుకున్నవన్నీ. సో చాలా అంటే చాలా టయర్డ్ అనమాట ఫుల్గా. బికాస్ థర్స్డే
వెనస్డే నైట్ అంతా ట్రైన్లో నిద్రలేదు. థర్స్డే కూడా ఎంత అంటే ఫుల్ టయర్డ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ నుంచి షాపింగ్ చేసుకుని అన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ గోరింటాకు పెట్టుకుని అంతా చేసి ఆ రోజు నైట్ అంతా నిద్రలేదు. ఎర్లీ మార్నింగ్ 3కో 4కో లేచి ఉన్నానమాట. పూజారి గారు తొందరగా వస్తారన్నారని చెప్పేసి. సో దట్స్ మై మామ్. సో పూజారిగా తొందరగా వస్తారని ఆల్మోస్ట్ 4 కల్లా ఐ గాట్ రెడీ అనమాట. సో ఎట్లా ఉంటుందంటే పిచ్చగా నిద్రగా ఉంటుంది అనమాట. మీకు నా కళ్ళల్లో నా ఫేస్లో తెలుస్తూనే ఉంటుంది మీకు నా టయర్డ్నెస్, ఎంత టయర్డ్గా ఉన్నాను అసలు. బట్ పూజ అయితే చెయ్యాలి, ఫొటోస్ అయితే దిగాలి కదా. దట్స్ లైక్ హౌ మెమరబుల్ ద థింగ్స్ వర్ అన్నట్టు. సో అట్లా మంచిగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా అయింది పూజ. మంచిగా కానీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. సో వై బికాస్ మేమంతా ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. లైక్ శారీ కానీ, బ్లౌజ్ డిజైనింగ్ కానీ, ఎక్కడ బికాస్ మా అత్తయ్య వాళ్ళకి ఆనవాయి లేదనమాట. బట్ దే అలౌ అస్ టు డూ పూజ ఇన్ మదర్స్ హోమ్ అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్తే ఇది నా పెళ్ళైనాక ఫస్ట్ పూజ అనమాట. ఎందుకంటే పెళ్ళైన ఇయర్ ఏంటంటే ఈరోజు పూజ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నా పెళ్ళి. సో టెక్నికల్గా చేసుకోకూడదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయకూడదు అనమాట. ఈవెన్ ఇయర్స్లో స్టార్ట్ చేయకూడదు. పూజ అనేది ఆడ్ ఇయర్స్లో స్టార్ట్ చేయాలి. సో అందుకు ఇయర్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ పూజకి చాలా విశిష్టత ఉంటుంది అనమాట. అంటే 1, 3, 5, 7 ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ ప్రెగ్నెంట్ అయినా 4th మంత్ తర్వాత నుంచి చేసుకోకూడదు. లైక్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ వీ కెన్ నాట్ డూ దట్ పూజ అనమాట. సో అట్లా ఎలా అయితేనో బై హుక్ ఆర్ క్రుక్ పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసాము. లైక్ ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాను 1 మంత్ ముందు నుంచి కూడా ఈ పూజ కోసం. బికాజ్ ట్యాబ్లెట్స్ వేసుకుని, బికాజ్ వీ షుడెంట్ డూ ఇట్ ఇన్ పీరియడ్స్ టైం కదా. సో దానికోసం ట్యాబ్లెట్స్ వేసుకుని వామ్మో చాలా కష్టాలు పడ్డాను అనమాట నేనైతే. బట్ ఎనీహౌ ఏదైతే అది అయింది. ఇట్స్ లైక్ సూపర్ హిట్ అనమాట. సో సూపర్ హిట్ అని చెప్పుకోవాలి అసలు. సో దట్స్ హౌ అవర్ పూజ వెంట అనమాట. చాలా హ్యాపీగా హెల్దీగా పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను. సో అది. సో ఆ రోజు నెక్స్ట్ డే మా హస్బెండ్ వెళ్ళిపోయినారు, మళ్ళీ వెన్స్డే వస్తానని. సో థర్స్డే పెళ్ళి అనమాట. ఆగస్ట్ 22 వాళ్ళ కజిన్ పెళ్ళి. సో మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నేను లైక్ అలా చిన్న స్నిప్పెట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను. సో దట్స్ అబౌట్ ఫర్ టుడేస్ వ్లాగ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.